వాళ్ళకి ఇంగ్లీష్ నాటకాలు వేయించారు. రియల్లీ గ్రేట్ సర్వీస్. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడడమే భయపడే మామూలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో ఇంగ్లీష్ నాటకాలు వేయించారు. చాలా మంచి మంచి. కానీ ఆయన కూడా ఏం చేశారు, తప్పు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మీకు తెలుసా లేదు, ఇంగ్లీష్లో వాటర్ అని శబ్దం లేదు. వాటర్ వాటర్ అంటారు కదా, వాటర్ అని శబ్దం లేదు ఇంగ్లీష్. ఎందుకంటే చెప్తారు ఆయన ఏమన్నాడు, మీరు అడిగితే మాట్లాడలేదు, వాటర్ అన్నాడు. డా అంటే వాటర్ డా అన్నాడు. కానీ యాక్చువల్గా ఏంటంటే నార్త్ అమెరికాలో ఫ్లాప్సీ ఫాస్ట్లీ అని ఉంటారు. అది ఎలా ఉంటారంటే అది టాటాలు డాటాలు వాటర్ వాటర్. మరి బ్రిటన్లో లేదు కదా, మరి ఎందుకంటే మరి వాటర్ బ్రిటన్లో రాష్ట్రం కాలేదు. ఇది గమనించండి. మీరంటే వాటర్ వాటర్ అది ఆపలేదు, లేదా వాటర్ వాటర్ అంతేగాని వాటర్ అని అన్నాడంటే అది పర్లేదు. ఇంకా మా మేధావులు స్కెడ్యూల్ అంటారు, అది చాలా కూల్. మీరంటే షెడ్యూల్ అనండి, షెడ్యూల్ అనండి, స్కెడ్యూల్ అనండి, అంతేగాని స్కెడ్యూల్ అనుకోవడం. స్కే అన్నప్పుడు చాలా. అలాగే గ్రాడ్యుయేషన్ డాట్ ఆడుతుంది, గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్. ఇది పర్వాలేదు, మనకి తెలియదు అనుకున్నప్పుడే మనకు అన్ని తెలుస్తాయి. ఏదైనా సరే మీరు ఒక పదం ఉందని ఇంగ్లీష్లో పెడతారు. ఇంగ్లీషే కాదు, ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్ కాదు, ఏదైనా సరే నాన్ ఫౌండింగ్. కాబట్టి నాన్ ఫౌండింగ్ లాంగ్వేజ్ అన్నప్పుడు మీరు ఆ పదం పలకాలంటే ఖచ్చితంగా ఐపీఏ నేర్చుకోవాలి. అమెరికన్ ఐపీఏ నేను చెప్పడానికి గర్వపడతాను. ఇండియా మొత్తం ఒక్కడే చెప్తాను. నేను కావాలంటే యూట్యూబ్లో పక్కన అమెరికన్ ఐపీఏ చెప్పేసి ఫారినర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం. నేను కూడా నా వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఒకవేళ రేపు ఏమైనా డబ్బులు వస్తే దానివల్లే రావాలి, అమెరికన్ ఐపీఏ రావాలి. మాకు ఇచ్చింది కూడా అంటే స్టూడెంట్స్ క్లాస్ అమెరికన్ ఐపీఏ క్లాసెస్, ఐపీఏ క్లాస్ అమెరికన్ ఇంగ్లీష్.